అందరికీ నమస్కారమండి. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారి ఛానల్‌లోకి స్వాగతం. ఈ రాశికి ఒక ప్రత్యేకత ఏంటంటే, మీరు బాగా ఆలోచిస్తారు, త్వరగా అర్థం చేసుకుంటారు, కానీ ఎక్కువగా లోపలే తిప్పేసుకుంటారు. అంటే లోపలే భారాన్ని మోసేస్తూ ఉంటారు. మరి అలాంటిది ఈ రోజున మీకొక నిర్ణయం, ఒక మాట, ఒక చర్య పూర్తిగా మీకు కొన్ని భారమైనటువంటి బంధాలు కొన్ని సులువు కాబోతున్నాయి. మరి వాటన్నిటి గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కాబట్టి ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా జాగ్రత్తగా, వివరంగా చూడండి. అప్పుడే నేను మీకేం చెప్తున్నానో క్లియర్‌గా అర్థమవుతోంది. మరి మిథున రాశి వారికి ముఖ్యంగా గ్రహకూటమి యోగం వలన కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఒక భారమైనటువంటి బంధం సులభతరం కాబోతుంది. ఈ బంధం ఏంటంటే ఎందుకు భారమైనది? ఇప్పుడెందుకు సులభతరం అవుతుంది? అనే పూర్తి విషయాలు, పూర్తి అంశాలను మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మీతో పంచుకుంటానండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు మరియు ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు. తదుపరి పునర్వసు నక్షత్రం మరి 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకైతే మిథున రాశి కిందకైతే వస్తారండి. మరి మిథున రాశి వారు పూర్తిగా ఎప్పుడూ కూడా ఆత్మాభిమానం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. చాలా తెలివితేటలు ఎక్కువ, ఆలోచనలు ఎక్కువే, ఐడియాలు ఎక్కువే. ఏ పనైనా సరే చాలా జాగ్రత్తగా, నీతి నిజాయితీగా చేసేటువంటి రాశులలో మిథున రాశి కూడా ఒకటి. మరి ఇందులో భారమైనటువంటి బాధ్యత ఎక్కువగా తీసుకుంటారు. ఈ బంధాలనేది కేవలం ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదండి. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, వృత్తి బంధాలు, కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని ప్రయత్నాలు, ఇది మానసిక ఒత్తిడులు ఎన్నో, ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో రకాలమైనటువంటి సమస్యలైతే ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మనకు ఒక్కొక్కసారి అర్థం గాకుండానే ఉంటుంది. ప్రతి ఒక్క పని మనకు నచ్చినట్టుగానే ఉండాలి. ప్రతి ఒక్క పని మనకు నచ్చినట్టుగానే చేయాలి అని అనుకుంటాం. కానీ ఈ బంధం అనేది ఎన్నో సంవత్సరాలుగా వీరికి ఎన్నో కష్టాలను, ఇబ్బందులను, సమస్యలను గురి చేస్తూనే ఉందన్నమాట. మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా మౌనంగా దాచుకొని, వీరు లోపల వాళ్ళ మనసులో వాళ్ళే దాచుకొని, ఎన్నో బాధలు పడుతున్నటువంటి సందర్భాలు, సిట్యుయేషన్స్ కూడా ఎన్నో ఉన్నాయి. అయినా సరే వీరు ఎప్పుడు కూడా బయటికి చెప్పరు. ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నా, ఈరోజు మీరు ఏ విధంగా బయటపడతారో అన్న దాని గురించి ఆలోచిస్తారు గానీ, వాళ్ళేదో మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ భారం మనకి మరింత ఇబ్బందికరంగా ఉంటుందనే ఆలోచనలు వీరికి ఎప్పుడూ కూడా ఉండవనమాట. సో, వీరికి జరిగినటువంటి కొన్ని గ్రహ కూటమి యోగం వలన ఈ రోజున మీ జీవితంలో ఒక మార్పు తీసుకురావడానికి ఒక సిద్ధంగా నిలబడుతుందంటే మీరు నమ్ముతారా? తప్పకుండా నమ్మకైతే తప్పదు మిత్రమా. ఎందుకంటే ఈరోజు జరిగేటువంటి ఈ సిట్యుయేషన్, ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క సందర్భం అనేది ఇది రానున్న రోజులలో ఒక అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా వీరు అదే సమయంలో మానసిక ప్రశాంతత లేకుండా ఎన్నో బాధలు పడ్డారు. ఎన్నో చాలా కాలం గడిపారు. అసలు ఇదంతా గడిపారనేది ఒక బంధం అనేది ఏంటంటే ముఖ్యంగా తెలుసుకోవాలని ఖచ్చితంగా ఉంటుంది వీరికి. అది ఈ కుటుంబ బాధ్యతలు కావచ్చు, మరియు మనకి ఉండేటువంటి వృద్ధ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లల యొక్క భవిష్యత్తు కావచ్చు, కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం కావచ్చు, అవన్నీ కూడా ఆర్థిక బంధాలు కావచ్చు, అవన్నీ కూడా మనల్ని మానసికంగా ఒత్తిడి కలిగించినటువంటి సందర్భాలైతే ఎన్నో ఉన్నాయి మిత్రమా. అతి ముఖ్యమైనటువంటిదేంటంటే, వీరికి జరిగేటువంటి పనులు కానీ, చేసేటువంటి పనులు కానీ అన్నీ ఆగిపోవటం. ఆగిపోయి అక్కడ రూపాయి రాకపోవటం, ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో గాని, స్నేహితుల విషయంలో దూరం అవ్వడం గాని, బంధువుల విషయంలో కలహాలు ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంలో మనకి ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాయి. ఇది ఒకటా? రెండా? ఎన్నో రకాలమైనటువంటి ఇబ్బందులు మరింత మానసికంగా బాధపెడతం జరుగుతూనే ఉంటుందనమాట. భారం వేసినట్లుగా అనిపించినా ఎప్పుడూ కూడా తీరని సమస్య వీటిలో ఎన్నో ఒకటా? రెండా? చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా మిథున రాశి వారికి భారమైనటువంటివి కూడా ఒక ముఖ్యమైనటువంటివనే అనుకోవాలి. ఆ బంధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భారమైనటువంటిది ఏంటంటే, ఇన్ని రోజులుగా ఉండవలసినటువంటి పనులు, పరిస్థితులు ఎలా వచ్చాయి? ఈ రోజు నుంచి కాదు మిత్రమా, ఇది దాదాపుగా 2, 3, 4, 5 సంవత్సరాల నుంచి కూడా వీరు ఎంతో బాధపడుతున్నారు. ఎన్నో మానసిక ఒత్తిళ్లు పడుతున్నారు. మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు మిథున రాశి వారు. బాధ్యతలు కట్టిపడేస్తుంది. కొందరికైతే అప్పులు చెల్లించలేకపోతున్నారు. కొందరికైతే కుటుంబంలో సంబంధాలు తెగిపోతున్నాయి. కొంతమందికైతే డబ్బు విషయంలో మానసిక ఒత్తిడులు,
కొంతమందికైతే ఉద్యోగాల్లో గాని, వ్యాపారాల్లో గాని ఎదుగుదల లేకుండా నిలిచిపోయినటువంటి పరిస్థితులున్నాయి. అవన్నీ కూడా ఒక భారం నుంచి బయటికి పడాలనే అనుకుంటున్నా ఇది ఎప్పుడూ కూడా ముందుకు రాకుండా అక్కడికక్కడే దీన్ని మానసికంగా ఒత్తిడి కలిగిస్తున్నటుంది. మనకుండేటువంటి శని ప్రభావాలు కావచ్చు, గ్రహ దోషాలు కావచ్చు, మనల్ని ఏదో ఒక రూపంలో మానసిక ఒత్తిడి కలిగిస్తుంటుంది. ఎంతో బందీఖానాలో ఉండిపోయారు వీళ్ళు. మరి మీరు ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు. అది చెల్లించలేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఆదాయం మార్గం తక్కువైపోతుంది. సమతూకం లేదు. సరైన ఆదాయం లేదు. కానీ అప్పులు ఎక్కువైపోతున్నాయి. ఇంట్లో చూస్తే సమస్యలు పెరుగుతున్నాయి. ఆర్థికంగా ఒత్తిడులు ఎక్కువైతున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులకి ఆరోగ్యాలు బాగుంటోలా. పిల్లలకి చదువులలో డబ్బులుండట్లేదు. ఫీజులు కట్టలేకపోతున్నాం. ఎంత కష్టపడినా క్షణం తీరిక లేదు. దమ్మిడి ఆదా లేదన్నట్టుగా అయిపోతున్నటువంటి సందర్భాలు మీకైతే ఎన్నో కనపడుతున్నాయి. ఇక వాటన్నిటికి కూడా ఈ రోజుగా మీరు బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నా, వాటన్నిటికి ఈ రోజున ఒక స్వస్తి పలికేటువంటి అవకాశంగా నిలబడుతుంది. ఇప్పుడు మీకు సులభం కాబోతుంది. కాస్త భారం తగ్గించుకునేటువంటి పరిస్థితులు మీకు కూడా ఈ రోజు నుంచే మొదలవబోతున్నాయి. మరి ముఖ్యంగా ఏర్పడేటువంటి అవకాశాలు మీకున్నా, ప్రధానంగా చూస్తే ఇందులో మీకు ముఖ్యంగా ఏదేది సులభం అవుతుందంటే, ఈ యొక్క ఫిబ్రవరి నెల 19వ తారీఖు నుంచి కూడా మీపై కొద్ది గ్రహాల యొక్క అనుకూలత, గ్రహాల యొక్క మార్పు, గ్రహయోగం అనేది ఉండటం వలన మీకు మరింత ఉపయోగకరంగా కూడా మారబోతుంది. దీనివలన మీకు ఎప్పటికప్పుడు సాధించలేమేమో, అవ్వమేమో అనుకున్న పనులు కూడా ముందుకు వెళ్తాం. అతి ముఖ్యంగా సంబంధాలలో మెరుగవుతుంది. ఆర్థికంగా కూడా కొన్ని కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోబోతున్నాయి. ధనం కూడా ప్రత్యేకంగా మీకు ఒక కొత్త రూపాల ద్వారానే జనరేట్ అవ్వబోతుంది. ఒకరి సహకారం వలన కాదు మిత్రమా, మీరు సొంతంగా ఎదుగుదలతో నిలబడతారు. ప్రారంభించడానికి అనుకూలంగా కొన్ని పరిస్థితులైతే మారిపోతున్నాయి. మరి పరిస్థితులన్నీ కూడా సులభతరం, ఇబ్బంది లేకుండా సమస్యలన్నీ పరిష్కారం కనుగొనడం కూడా ఇదొక గొప్ప మార్గంగా నిలబడుతుంది. ఈ గ్రహకూటమి వలన, దీని వలన మీకు ప్రత్యేకంగా కొన్ని లాభాలు అనేకంగా ఉన్నాయి. మానసిక ప్రశాంతత, కుటుంబంలో సభ్యులతోటి అనుకూలమైనటువంటి బంధాలు ఏర్పడతాయి. అప్పుల భారాలు చాలా వరకు తీరిపోతాయి. వ్యాపారంలో కొత్త ఆదాయ మార్గాలు నిలబడుతున్నాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మరి మరి మీ అడుగులు కూడా ఒక గొప్పగా కూడా నిలబడతాయి. మీరు అనుకున్న పడినట్లుగా కూడా ఆవేదన కూడా తగ్గుతుంది. మీరు పడుతున్నటువంటి బంధాలు కూడా తగ్గిపోతాయి. పడుతున్నటువంటి బాధలు కూడా ఈ రోజు నుంచి మీకు పూర్తిగా తొలగిపోయి, మీకొక నూతనమైనటువంటి అవకాశాలుగా నిలబడి, మీ యొక్క జీవితాన్నే ఒక గొప్ప మార్పుగా తీసుకురాబోతూ ఉంటుంది. మరి మీ ఆరోగ్య విషయానికొస్తే, అన్ని విషయాల్లో కూడా ఇప్పటిదాకా మీరు పడినటువంటి బాధలన్నీ కూడా ఈ రోజున ఈ ఆరోగ్య విషయంలో కూడా మీకు కొంచెం ఒక మంచిగా నిలబడబోతుంది మిత్రమా. మరి ఇవన్నీ కూడా మీకు ఈ బంధం సులభం అవ్వడానికి ఒక గొప్ప మార్పుగా కూడా నిలబడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఇదే. కానీ కొంతమందికేదో కొన్ని ఇబ్బందులు పడుతూనే ఉన్నారింకా. కానీ వాళ్ళకి గూడా ఈ రో ఈ రోజున ఆ సమస్యలన్నీ కూడా తీరి వీరికి జీవితంలో పెద్దవిగా మారేందుకు అవకాశాలుగా దక్కబోతున్నాయి. కాబట్టి ఈ మాటల్లో, చేతల్లో అహంకారం అనేది లేకుండా చూసుకోవాలి ఒక్కొక్కసారి. కొన్ని కొన్ని బాధలు, కొన్ని కొన్ని కష్టాలు పడినప్పుడు మనకి భగవంతుడిని తిట్టుకోవడం కాదు మిత్రమా, మన సమయం, మన కర్మ ఫలితం కూడా బాగోలేదని అనుకోవాలి. కానీ ఇటువంటి సమయంలో ఈ రోజున మీ యొక్క గ్రహ ఫలితాలు బాగున్నాయి. మీ కర్మ ఫలితం కూడా మంచిగా అదృష్టంగా నిలబడబోతుంది. ఆ మార్పులన్నీ కూడా మీకు రావడానికి కూడా ఎంతో కాలమైతే లేదు. మరి అలాంటి విషయాలన్నీ కూడా మీరైతే ఎప్పటికప్పుడు కూడా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నా, అది ముఖ్యంగా మరి మిథున రాశి వారు మీరు ఎదుర్కొన్న మరి ఈ రోజున ఈ గురువారం తర్వాత నుంచి మీకొక గొప్ప మలుపు, ఒక గొప్ప మార్పనేది మీకైతే రావడం అయితే ఖచ్చితంగా తథ్యం. మరి మీరు స్వేచ్ఛగా ఊపిరి తీసుకొని పీల్చుకోగలుగుతారు. దానివల్ల మీ జీవితంలో కొత్త దశగా తాగుతుంది. లాభాలు ఎక్కువవుతాయి. బాధ్యతలు పాటిస్తే అవి నిజమైన విషయంగా మీకైతే నిలబడుతూ ఉంటుంది. ఇక నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎప్పటికప్పుడు కూడా మీరు సాధించాలి, చెయ్యాలి అని అనుకున్న పనులు సాధించలేక, చేయలేకపోతున్నట్లయితే మీరైతే జాగ్రత్తగా ఉంటేనే మరింత ఉత్తమం. సో, ఇక నేను ఫైనల్‌గా చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున మిథున రాశి వారైతే ఎప్పుడు కూడా అప్పులు చేయకూడదు. అప్పులు చేస్తే ఎప్పుడు ఇబ్బందులు పడతారు. అప్పుల విషయంలో దారి దక్కుతుంది. మరి పిల్లల విషయంలో కూడా మీకొక మంచిగా నిలబడుతుంది కాబట్టి, ఈరోజు మీరు చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా మీకు మరింత ఉపయోగకరంగా ఉంటాయి. భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకొని శివాలయానికి వెళ్లి దండం పెట్టుకోండి. అలాగే చిన్న దీపాన్ని కూడా వెలిగించండి. మరి గ్రహాలు మీకు సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ ఆలోచనలు శాంతంగానే మార్పు మొదలవుతుంది. ఈ మాట మీకు నచ్చితే, నేను చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి డీప్ గైడెన్స్ కోసం మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.